ఎన్నో శుభవార్తలు మనం వింటున్నాం. కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మానవుడు మరి ఇల్లు చేరుకోవడం చాలా కష్టమండి. దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మరి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు. ఆవిరి వంటి వారే అంటుంది దేవుని వాక్యం. ఆలోచించండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి దిగి వచ్చి ఒక శుభవార్త చెప్పాడు. ఆయన ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకంటే భూమి మీద భారం ఎక్కువైపోయింది. ఉద్యోగం అనే భారము, సంసారం అనే భారము, వ్యాపారం అనే భారము, మరి ఎన్నో రీతులుగా మానవుడు సతమతమైపోతున్నాడు. ఆ తినే ముఖ్యుడు అన్నము కూడా కడుపు కట్టకుండా పరుగో పరుగు వెళ్తున్నాడు. కొందరు ఉద్యోగము చేయడానికి, కొందరు చదువుకోవడానికి, కొందరు వ్యాపారం చేయడానికి, కొందరు వ్యవసాయం చేయడానికి, ఇలాగా మానవుడు పదరాని పాటలు పడుతున్నాడు. ఓ సోదరి సోదరులారా గమనించండి, ఈ లోకం మంది కాదు, ఈ భూమి మంది కాదు. అందుకే ప్రభు చెప్పాడు, మీకంటూ ఒక పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తే రారాజుగా ఉన్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, మీకోసం నేను తగ్గించుకొని ఈ భూమి మీదకి వస్తున్నాను. సర్వమానవాళి కోసం ఆయన ఈ భూమి మీద సామాన్యమైన వ్యక్తుడుగా, సామాన్యమైన మానవుడుగా జన్మించాడండి. ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ భూమి మీద వెండి బంగారాలు ఇవ్వడానికి కాదు, మరి ఈ భూమి మీద మరి ఆయన మేడలు విద్యలు ఇవ్వడానికి కాదు, కానీ ఆయన ఇచ్చింది ఒకటే, పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో గొప్ప వెలుగు. ఆ గొప్ప వెలుగులో అక్కడ ఇంకా పరుగు ఉండదు, భారం ఉండదు. అక్కడ ఏముంటుంది? మానవులకంది విశ్రాంతి. మన ఆత్మకు చావు లేదండి. మన ఆత్మల కోసమే ఆయన రక్షించున్న మన ఆత్మలను రక్షించడానికి తన పరిశుద్ధమైన రక్తం కార్చాడు. ఆయన శిలువ మీద మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు మరి భూమి దిగి వచ్చి సర్వమానవాళి కోసం ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి దిగి వచ్చి మానవులని సెలవిస్తున్నాడు. ఓ నేస్తమా, ఈ శుభవార్త మీకు తెలియనా? ఈ శుభవార్త ఏదనగా ఈ భూమి మీద ఉండే వార్తలు అనేకమైన వార్తలై ఉన్నవి, కానీ ఒకే ఒక వార్త, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవం అన్నాడు. నిత్య జీవమైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఏ ప్రయాసపడుతున్నావో నీ శరీరం చాలించిన మీదట పరలోక రాజ్యం ఉందని సెలవిస్తున్నాడు. ఆ పరలోక రాజ్యానికి అందరూ హక్కుదారులే, కానీ హృదయంలో ఉన్న పాపము కడుక్కుంటే చాలండి. ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని రాయబడింది. పాపము స్థితిలో ఉన్న మానవునికి కరుణించాడు, కాపాడాడు. ఆయనే పరలోక మహిమను విడనాడి ఈ భూమి మీద సర్వమానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన శిలువ మీద మరణించి తన పరిశుద్ధమైన రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచిన యేసుక్రీస్తు ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో, ఒక వర్ణానికో చెందినవాడు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుగా అందరికీ ప్రభువుగా ఉన్నాడు. ఆయన అందరి కోసం రక్తం చిందించి పరలోక రాజ్యం ఆయన సొంతం చేయడానికి సర్వమానవాళి కోసం తన ప్రాణాన్ని బలిగా ఇచ్చిన గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడికి నీవు నీ హృదయమందు నీ కులం మార్చుకోవద్దు, నీ మతం మార్చుకోవద్దు, కానీ నీ హృదయంలో ప్రభువా, పాపినైనా నన్ను క్షమించబట్టే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇస్తాంటున్నాడు. మరి అట్టి మంచి కృపచేత మీరందరూ కూడా రక్షించబడి యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందారు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. మంచి మాటల చేత మీరందరూ ఆదరిస్తబడతారని చెబుతూ మరి మీ ప్రయాణాల కొరకు మీరు క్షేమంగా మీ గృహాలు చేరాలని మేము ప్రార్థిస్తున్నాం. మరి క్రిస్మస్ సందేశం, ఈ మంచి సందేశం, ఈ గొప్ప శుభవార్త మీ హృదయాల్లో ఉంచుకొని పరలోక రాజ్యంలో మనమందరం కూడా ఆనందంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు కనుక అత్య గొప్ప కృప చేత అందరూ రక్షించబడాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, నీ పాదములు